2026లో కూడా బ్లాగింగ్ వర్క్ అవుతుందా? ఏఐ వచ్చింది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. మరి ఇప్పటికీ కొంతమంది వెబ్‌సైట్స్‌తో లక్షలు ఎర్న్ చేస్తున్నారు. ఎందుకు? నిజం చెప్పాలి అంటే బ్లాగింగ్ చచ్చిపోలేదు, అది ఇవాల్వ్ అయింది. అండ్ చాలామంది మిస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే సోషల్ మీడియా ప్లస్ బ్లాగింగ్ కంబైన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇది నా వెబ్సైట్. సో నేను ఇందులో ఆర్టికల్స్ రాస్తూ ఎడిటింగ్ చేసుకుంటున్నా. అండ్ నేను నిన్న ఎర్న్ చేసుకున్న అమౌంట్ 1.5K. అలాగే లాస్ట్ 7 డేస్ చూసుకున్నట్టయితే 18,000 రూపీస్ వచ్చాయి లాస్ట్ 7 డేస్ లో. అదే లాస్ట్ 30 డేస్ లో 48,000 రూపీస్ వచ్చాయి. అంటే డైలీ 1.5K అయితే ఈజీగా వచ్చేస్తుంది నాకు. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే బ్లాగింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ బ్లాగింగ్ విఎస్ సోషల్ మీడియా బ్లాగింగ్, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలి, యాడ్సెన్స్ ఇన్కమ్ ఎలా వస్తుంది, అన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్థమవుతాయి. బ్లాగింగ్ అంటే ఏంటి? వెబ్సైట్లో గేమింగ్, ఏఐ టూల్, మొబైల్ యాప్స్ గురించి రాయాలి. పీపుల్ గూగుల్లో సెర్చ్ చేస్తారు, మీ ఆర్టికల్ కనిపిస్తుంది, మీ వెబ్సైట్కి వస్తారు, అక్కడ యాడ్స్ కనిపిస్తాయి, మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది ట్రెడిషనల్ బ్లాగింగ్. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేస్తారు, వెబ్సైట్ ఆర్టికల్స్ రాస్తారు, రీల్స్ నుంచి డైరెక్ట్ ట్రాఫిక్ పంపిస్తారు, ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నిజం చెప్పాలి అంటే నేను ఫ్యూచర్ బ్లాగింగ్ అంటే సోషల్ మీడియా బ్లాగింగ్ అని నమ్ముతాను. సో మీరు కూడా సోషల్ మీడియా బ్లాగింగ్ ద్వారా సంపాదించాలి అనుకుంటే మీ దగ్గర 2 థింగ్స్ ఉండాలి. ఒకటి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, ఇంకోటి వెబ్సైట్. సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మీకు నచ్చిన నీష్ సెలెక్ట్ చేసి ప్రొఫైల్ బిల్డ్ చేయాలి. అలాగే వెబ్సైట్ క్రియేట్ చేసి ఆర్టికల్స్ రాసి ఇన్స్టాగ్రామ్ ట్రాఫిక్ని వెబ్సైట్కి పంపాలి. సో ఇది చేయాలి అంటే మీకు వెబ్సైట్ కావాలి. వెబ్సైట్ క్రియేట్ చేయడానికి hosting.comలో మీరు ఈజీగా అఫోర్డబుల్ బడ్జెట్లో క్రియేట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఓపెన్ చేసుకోండి. దెన్ కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఇలా ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. జస్ట్ 149 రూపీస్ పర్ మంత్ ప్లాన్ తో మనం వెబ్సైట్ అయితే లాంచ్ చేయొచ్చు. అదే 249 పర్ మంత్ ప్లాన్ చేస్తే మనం 5 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో 10 వెబ్సైట్స్, ఇందులో 50 వెబ్సైట్స్, వీటికి సంబంధించిన డిఫరెన్సెస్ క్లియర్ గా కింద మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. సో ఇందులో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ప్రెసెంట్ నేనైతే 149 పర్ మంత్ ప్లాన్ అయితే చూస్ చేసుకుంటున్నా. నెక్స్ట్ స్టెప్ లో ఇలా వస్తుంది. ఇక్కడ 1 మంత్ కి తీసుకుంటే 349 రూపీస్ పడుతుంది. అదే 1 ఇయర్ కి తీసుకుంటే పర్ మంత్ 149 రూపీస్ పడుతుంది. అంతేకాకుండా కింద మీకు స్క్రాల్ చేస్తే డొమైన్ కూడా ఫ్రీగా వస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిన డొమైన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హే సాయితేజ అని ఎంటర్ చేస్తే దీనికి సంబంధించిన డొమైన్ అవైలబుల్ లో ఉందో లేదో చూపిస్తుంది. నాకు heysaiteja.com కావాలి. సో సింపుల్ ఇక్కడ యాడ్ టు బాస్కెట్ క్లిక్ చేస్తున్నా. యాక్చువల్ గా మనం 1 ఇయర్ ప్లాన్ తీసుకుంటే డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. సో మనం దానికి ఎక్స్ట్రాగా ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. దెన్ సింపుల్ గా కంటిన్యూ, తర్వాత యాడ్ టు బాస్కెట్. ఇక్కడ మన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి, నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. దెన్ టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మన కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. దెన్ మన అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ స్టెప్ లో ఎలా వస్తుంది, ఇక్కడ యాడ్ ఏ వౌచర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని నా కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రెసెంట్ 2110 రూపీస్ ఉంది కదా, నేను ఈ కూపన్ కోడ్ అయితే అప్లై చేస్తున్నా. అండ్ యూ కెన్ చెక్ హియర్ నాకు ఎంత డిస్కౌంట్ వచ్చిందో. తర్వాత మీరు యూపీఐ, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏదైనా చేయొచ్చు. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ అండ్ పే మీ క్లిక్ చేస్తా. సింపుల్ గా మనం ఇక్కడ యూపీఐ ఐడి ఇచ్చేసి ప్రొసీడ్ మీ క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. నా మొబైల్ నుంచి పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తా. నేను పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను అండ్ ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయింది పేడ్ సక్సెస్ఫుల్ అనేసి. అలానే కాసేపట్లో మనకు మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇలా వస్తుంది. ఇక్కడ గో టు మై అకౌంట్ గా దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత మన ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ అయితే వస్తుంది మన అకౌంట్ ని వెరిఫై చేయమని. సింపుల్ గా వెరిఫై అకౌంట్ మీద క్లిక్ చేసుకొని మన అకౌంట్ ని వెరిఫై చేసుకోవాలి. మన అకౌంట్ అయితే వెరిఫై అయిపోయింది. ఇప్పుడు గో టు హోమ్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ హోస్టింగ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోవాలి మనం. దీని మన హోస్టింగ్ యాక్టివ్ లో కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్ టు కంట్రోల్ ప్లాన్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ అయి ఉంటుంది. జస్ట్ వెబ్సైట్స్ మీద క్లిక్ చేసుకుంటే మీ వెబ్సైట్ కనిపిస్తుంది మీ డొమైన్ తోని. సింపుల్ గా సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ అడ్మిన్ ప్యానల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. లేకుంటే విజిట్ సైట్ మీద క్లిక్ చేసుకొని మీ వెబ్సైట్ ని చెక్ చేసుకోవచ్చు. ఇది నా వెబ్సైట్. ఇందులో ఏం కస్టమైజేషన్ కాలేదన్నట్టు. మీరు ఇక్కడ అడ్మిన్ ప్యానల్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ గా వెబ్సైట్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అపిరెన్స్ లో థీమ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ న్యూ థీమ్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ సెర్చ్ లో జనరేట్ అని సెర్చ్ చేస్తున్నా. ఈ విధంగా జనరేట్ ప్రెస్ వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇది లైట్ వెయిట్ థీమ్, మన వెబ్సైట్ కి పర్ఫెక్ట్ ఆప్షన్. దెన్ యాక్టివేట్. సో థీమ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మన వెబ్సైట్ ఇలా ఉంది కదా, సో రిఫ్రెష్ చేస్తున్నా, చూడొచ్చు ఇలా అయిపోయింది. సో మనం ఇందులో ఇంకా ఆర్టికల్స్ రాసుకోవచ్చు. జస్ట్ సింపుల్ గా పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేసుకొని మీరు కావాలనుకుంటే ఇక్కడ డిజైన్స్ కూడా ఉంటాయి, ఎలా రాయాలన్నది చూస్ చేసుకోవచ్చు. లేకుంటే నార్మల్ గా ఇక్కడ నుంచి ఆర్టికల్స్ అయితే రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ లో నేను ఎలా ఆర్టికల్స్ రాస్తున్నానో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ నేను ఫస్ట్ ఇంట్రో ఇస్తాను, దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫోటో ప్రాంప్ట్స్, యాప్ లింక్స్ అవన్నీ క్రియేట్ చేస్తాను. అండ్ కింద కంక్లూజన్, ఎఫ్ఏక్యూస్ వరకు అయితే రాస్తాను అనమాట. ఇది నా కంప్లీట్ ఆర్టికల్. సో ఇలా నేను ప్రతిదీ ఆర్టికల్ అయితే రాస్తూ ఉంటా. ఒకసారి నా వెబ్సైట్ చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఆర్టికల్ పబ్లిష్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్గా ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్కి బెస్ట్ ఇండియన్ ట్రక్ గేమ్ ఆర్టికల్ పబ్లిష్ చేశారనుకుందాం. అప్పుడు రీల్లో మీరు మొబైల్లో రియలిస్టిక్ ట్రక్ గేమ్ ఆడాలనుకుంటే ఈ గేమ్ ట్రై చేయండి, గేమ్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి అని చెప్పొచ్చు.
పీపుల్ కామెంట్ చేసిన తర్వాత వాళ్ళకి వెబ్సైట్ ఆర్టికల్ లింక్ పంపించాలి. మాన్యువల్గా పంపించవచ్చు లేదా డిఎం ఆటోమేషన్ను సెటప్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి మీ వెబ్సైట్కి వస్తారు. వెబ్సైట్లో ఆర్టికల్ చదువుతారు, యాడ్స్ చూస్తారు. అలా ఇన్స్టాగ్రామ్ ట్రాఫిక్ వెబ్సైట్కి వస్తుంది. ట్రాఫిక్ పెరిగే కొద్దీ యాడ్సెన్స్ ఎర్నింగ్స్ కూడా పెరుగుతాయి. ఇదే సోషల్ మీడియా బ్లాగింగ్ మోడల్. సో దీని గురించి కంప్లీట్లీ నేర్చుకోవాలనుకుంటే నేను సోషల్ మీడియా బ్లాగింగ్ అనే ఫుల్ ఫ్రీ కోర్స్ చేశాను. ఆ కోర్స్ చూసి మీరు ఈజీగా ఫ్రీగా నేర్చుకోవచ్చు. కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.